హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. నిషిద్ధమైనటువంటి తిథివార నక్షత్రాల్లో తులసిని చెట్టు నుంచి కోయరాదు అని కొంతమంది అంటారు. కానీ పరమాత్ముడి కొరకై కోస్తే ఏం తప్పు అని కొంతమంది వాదిస్తారు. దీనికి ఉత్తరాన్ని కృష్ణాచార్యుల వారు తమ స్మృతిముక్తావళి అనేటువంటి గ్రంథంలో విష్ణు రహస్యం అనేటువంటి గ్రంథాన్ని కోట్ చేస్తూ చెప్తున్నారు. నిషిద్ధ తిథివారేషు తులస్యాహరణం మునే వైష్ణవానాం నదోషాయ విష్ణో ప్రీతికరత్వతః అని. అంటే నిషిద్ధమైనటువంటి తిథివార నక్షత్రాలలో తులసిని కోయడం వల్ల వైష్ణవులకు అంటే విష్ణు భక్తితో కోసినటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి దోషము కూడా లభించదు, ఏ విధమైనటువంటి దోషము కూడా కలగదు. ఎందుకంటే చెప్తున్నారు ఉత్తరం ఏంటంటే విష్ణు ప్రీతికరత్వతః అని. విష్ణువు యొక్క ప్రీతికరమైనది ఆ తులసి కోయడం వల్ల విష్ణువు యొక్క పూజ చేయవచ్చు. పూజ చేయడం వల్ల విష్ణువు యొక్క ప్రీతి మనకి లభిస్తుంది, విష్ణువుకి సంతోషం అనేది వస్తుంది. కావున ఇటువంటి కార్యం చేయడం వల్ల విష్ణువు కొరకై నిషిద్ధమైనటువంటి తిథివార నక్షత్రాల్లో తులసిని ఆహరణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి దోషం అనేది కలగదు. కానీ నాకు రోగాలున్నాయి, లేదా ముందు రోజు మరుసటి రోజు పూజకి ఈ రోజే నేను తులసి తీసి పెట్టుకుంటాను అనేటువంటి అభిప్రాయంతో మీరు ఒకవేళ నిషిద్ధమైనటువంటి రోజుల్లో తులసిని చెట్టు నుంచి కోస్తే అత్యంత దుష్ఫలం అనేది మనకి లభిస్తుంది అని తెలుసుకోవాలి. హరే శ్రీనివాస.